ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి 6 అయింది. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ చూడండి, సైక్లోను గాలి దుమ్ము మొత్తం వర్షం అన్నీ వచ్చేస్తున్నాయి. ప్రకృతి చాలా దారుణంగానే ఉంది ఈరోజు. మేము ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి, ఆదివారం మార్కెట్ ఉంటుందండి అక్కడ మామూలుగా, అంటే డైలీ మార్కెట్, ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్ళి మామిడిపళ్ళు తెచ్చుకుందాం అనుకున్నాం. బయటకు వచ్చి చూసేటప్పటికి ఎలా ఉందో లేచి చాలా విపరీతంగా వచ్చేస్తుంది గాలి. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ చెప్పినట్టే జరుగుతాయండి, ఋతుపవనాలు వచ్చేస్తున్నాయి అంటారు కదా వాతావరణ శాఖ వాళ్ళు, అట్టగా వచ్చేసినాయి. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. మంచిదిలేండి, ఈ టైంలో రావాలి వర్షాలు. ఇప్పుడు పొలం పనులు రైతులు ఆకుమళ్ళు వేయడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి మంచిదే. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి 7 అయింది. కానీ చూడండి ఈ టైంకి అయితే రోజు ఎండ ఇసుక కొట్టేది. మరి వాతావరణం మారింది కదా. ఓ గురుగారు, సైక్లింగ్ వాటర్తో సైక్లింగ్. బండి పంక్చర్ అయిందంటండి పొద్దున్న. ఏంటి ఈ పాటి నాకన్నా ముందు వచ్చి కూర్చుంటాడు, గేమ్ ఆడుకుంటాడు మా వాడు. టైర్ పంక్చర్, అయ్యయ్యా. ఎదరదే అనకరా, బ్యాకా నేను ఎలాగే వేయించాలా ఇప్పుడు. ఏమైనా కొంచెం వర్షం గాలి వేసింది కదా అని చెప్పి వచ్చేసాం. ఏదో వద్దులోని వచ్చాం కానీ ఆగిపోయింది బాగానే. గుమ్మాయింపు వచ్చేస్తుంది బొమ్మలోంచి వేడి. ఇంకా వర్షం వస్తుంది, మరి వస్తుంది అంటవా? సేపుగా ఎండ వస్తే మామూలుగా ఉండదు. ర్యాంపాడి అది రాత్రి చాలా గుమ్మాయింపు వచ్చేసిందండి. మేబీ దీని ఎఫెక్ట్ అనుకుంటా, తుఫాన్ ఎఫెక్ట్ వల్లేమో. అసలు పొగల కింద వచ్చేసింది. కరెంటు కూడా తీసాడండి రాత్రి. ఇంక జనాలందరూ బయట పాపం ఇసుకలతో ఇసురుకోవడం. తెలుసు కదండి మీకు పరిస్థితులు ఎలా ఉంటాయో. ఇంక ఏం చేయాలి బాబా, తిప్పుకోవడం కరెంట్ తీసేయడు, ఎప్పుడు ఎత్తాడని. మేమైతే చిన్నప్పుడు లెక్క పెట్టుకునేవాళ్ళం అండి. కరెంట్ పోయిందనుకో 10 అంకెలు లెక్క కట్టేలాగా వచ్చేది కరెంట్ అనేవాళ్ళు. ఒక్కోసారి వచ్చేదండి అలాగే, భలేగా మనకు గెలిచేసినట్టు ఫీలింగ్ వచ్చింది. లేదంటే కనుక ఫ్యాన్ ఆగిందనుకో, అదే ఫ్యాన్ తిరుగుతూ ఉండగా కరెంట్ పోయిందనుకో ఆగిలోపు వచ్చేద్ది అనుకున్నాను, వచ్చేదండి. భలే ఉండేది. ఆ మెమరీస్ అన్నీ బాగుంటాయి కదా. మీకు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ మెమరీస్? ఉంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి మార్కెట్లో ఉంటాయి కదా, పెద్ద అరటిపళ్ళు ఉంటాయి కదా, అరటిపళ్ళు. హైదరాబాద్లో ఎక్కువ ఉంటాయండి. ఇవి తియ్యగా ఉంటాయి, పచ్చటిపళ్ళు అంటారు. వీటిని ఇలాగే ఉంటాయి కలర్లోను. పసుపు రంగు ఎక్కువ శాతం రావు, పచ్చటిపళ్ళు అంటారు. వీటిని పచ్చగానే ఉంటాయి ఇలాగా. పసుపు రంగులో వచ్చి మామూలుగా మిగతా అరటిపళ్ళు అన్నీ పసుపు రంగు కలర్ మారుతాయి, కానీ ఎక్కువ కలర్ మారవు. ఈ మధ్య ఏంటంటే స్ప్రేలు అవి కొట్టేయడం వల్ల మనకి కొంచెం ఎల్లో ఇష్యూ వస్తున్నాయి తప్ప, మామూలుగా అయితే పచ్చటిపళ్ళు అంటారు. పచ్చగానే ఉంటాయి. లోపల మాత్రం టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి, తియ్యగా ఉంటాయి. చూడండి ఎంత గేల అయింది ఇది, నా ఎంత బాగుంది ఇది. ఫ్రెండ్స్ ఇది ఏంటి అనుకుంటున్నారండి, అప్పట్లోనూ బెల్లం ఉండేవారు ఇక్కడ. ఆ బెల్లం ఉండింది క్రషర్ ఉంటుంది కదా, క్రషర్ ఇక్కడ ఫిట్ చేసేవారు. అది పిప్పు ఆడుతూ ఉండేది. ఆ పిప్పు అలా బయటకు వెళ్ళిపోయేది. ఇగో ఇందులోకి చెరుకు రసం ఇందులోకి వచ్చేది. దీని నుండి మళ్ళీ ఇదంతా ఫిల్టర్ అయ్యి వేస్టేజ్ అని ఉంటే అటు వెళ్ళిపోయేది. ఇక చూడండి ఇదంతా చూసారా, ఒక నీట్గా టైల్స్ తోటి వేసేది. దీన్ని చెరుకు రసం పాడవకుండా మంచిగా ఇందులో ఉండేది. దీన్నే మన తర్వాత తీసుకెళ్ళి బెల్లంకి సప్లై, బెల్లం వండుతానికి పెనాల మీద పెట్టుకెళ్ళేవారు. అంతా భలే ఉండే ఫ్రెండ్స్. అప్పట్లోనూ మారుతున్నాయి కదా, అన్నీ అంతరించిపోతున్నాయండి. ఏం చేస్తాం మరి. ఎప్పుడు పురాతనంలో అప్పుడే బాగుండేయండి. కల్మషం లేని మనుషులు శుభ్రంగా మంచిగా అన్నీ నేచర్కి దగ్గరగా ఉండి బతికేవారండి. ఇప్పుడు అంత కెమికల్. ఒక బెల్లం తిందామన్నా కూడా ఇప్పుడు అంత కెమికల్తో తయారు చేసేసినట్టే ఉన్నాయి తప్ప ఒక ఆర్గానిక్ టైప్లో ఎవరు చేయట్లేదండి ఇక్కడ. ఇది వరకు మరి మంచిగా అసలు ఎక్సలెంట్ ఉండేది. రోడ్డు ఖాళీ ఉండేది కాదు. రైతు కూలీలు పొలమని వచ్చేసి రోడ్డు మొత్తం ఎక్కడెక్కడి నుంచి వచ్చేవారు మా ఊరు. బెల్లమంటలు అయ్యి ఇక్కడ పని దొరుకుద్దని. గ్రేట్ ఫ్రెండ్స్ మా ఊరు. చూసారండి మా పల్లెల్లో ఇలా ఉంటుంది. ఇలా వర్షం పడినప్పుడు చూసాను ఇంకా డిఫరెంట్ మంచిగా అనిపిస్తుంది ప్లెజెంట్గా. ఇక ట్రాక్టర్, గడ్డి మోపులు, పాకలు, నేచర్ బాగుంటుంది ఫ్రెండ్స్. మా పల్లె వాతావరణం మీకు మామూలు కాదు, సూపర్ ఉంటుంది. వ్యూ చాలా చల్లగా ఉంది. ఈవెన్ ఫ్రెండ్స్ ఇవి వాటర్ తింటారు. మా తమ్ముడు నీళ్ళు పట్టుకొచ్చేస్తున్నాడు. ఇద్దరం ఇంటికి పట్టుకెళ్ళిపోతున్నాం. నిన్న కరెంట్ లేక పట్టుకెళ్ళలేదు, ఈరోజు తీసుకెళ్తున్నా. ఫ్రెండ్స్ నాకు కొంచెం హెడేక్గా ఉందని చెప్పి అన్నాను. మా అమ్మ అన్నానో లేదో పాపం ఆయిల్ తీసుకొచ్చి తలకు రాసేస్తుంది ఫ్రెండ్స్. ఏదన్నా అమ్మతనం వేరండి. అమ్మే
జిమ్ ఉందన్న ఒకటి. ఫ్రెండ్స్ ఈరోజు మేము డైలీ వాకింగ్ చేస్తాం కదా, సూరంపూడి రోడ్డు అని చెప్పాను కదండి. ఆ సూరంపూడి అనే గ్రామంలో శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందండి. గుడికి దండం పెట్టుకోవడానికి వెళ్ళిన వెళ్ళకపోయినా సంతర్పణ అనేటప్పటికి పులిహోర ఫీలింగ్ వేరండి. సరదాగా మా తమ్ముడు కూడా వెళ్దాం అన్నాడు, ఫోన్ చేసాడు. ఆల్రెడీ మా అమ్మ వండేసింది వంట, తిడుతుంది ఇప్పుడు ఎందుకు అవసరమా వండేసాను కదా అని, ఏం చేయమంటావు అయ్యి అని. దేవుడి ప్రసాదం కదా, నలుగురితో అలా కనపడతారు ఫ్రెండ్స్, అది ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళదని భోంచే వస్తే కొంచెం అది ఒక రకమైన ఆహ్లాదకరంగా ఉంటుందండి, మనసు హ్యాపీ అనిపిస్తుంది. అందుకే వెళ్తాం ఫ్రెండ్స్, మా తమ్ముడు నేను ఇప్పుడు వెళ్దామని. ఇవ్వండి పూరి, సోంపాపిడి, పరమాన్నం, పులిహోర, బిర్యానీ, కుమ్ముడే కుమ్ముడు. పల్లె చూడండి, వ్యూ చూసారా? మా పల్లెల్లో ఎలా ఉంటుందండి. ఊర్లో ఏమేస్తాయి, ఇంకా 4 రోజులు పోతాయి, ఇంకా మళ్ళీ దమ్ములు అయిపోతాయి కదా, అప్పుడు ఈ కనపడం మనకి మేకల మండలు ఈ టైంలోనే ఎక్కువగా మేపుతారు కదా, కనపడతాయి. గొర్రెలు మనకన్నా కళాకారుడు అయిపోయి